Hello friends, welcome to Deepti Job Update channel. This is Divya friends. Department of School Education, Government of Andhra Pradesh నుంచి టెట్ ఎగ్జామ్ అయితే వచ్చింది. ఆ టెట్ ఎగ్జామ్ని 2024 గురించి నేను ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో అయితే కవర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. డీటెయిల్ నోటిఫికేషన్లో మన ఛానల్లో ఆల్రెడీ నేనైతే పోస్ట్ చేశాను. అండ్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ అయితే వచ్చేసి 4/7/2024, ఎండ్ డేట్ అయితే వచ్చేసి 17/7/2024. పేమెంట్కి ఆల్రెడీ కూడా స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. పేమెంట్ అప్లికేషన్ కావాలంటే ఇది క్లిక్ చేయండి, పేమెంట్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. నేను ఫస్ట్ అయితే వచ్చేసి ఎలా చేయాలో కూడా చెప్తాను ఫ్రెండ్స్. క్యాండిడేట్ లాగిన్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ వెళ్ళే ముందు మన ఛానల్లో ఉన్న ఏపీ టెట్కి సంబంధించిన వీడియో ఏం చేశానని చెప్తాను ఫ్రెండ్స్. ఏపీ టెట్ నోటిఫికేషన్ వచ్చింది, ఎలా అప్లై చేయాలి, ఏం డాక్యుమెంట్స్ పెట్టాలి, సిలబస్ ఏంటి, ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చివరి పేమెంట్ వరకు అయితే చూపిస్తాను. పేమెంట్ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు దీనికి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ కట్టాలి. పేమెంట్ కడితేనే అప్లికేషన్కి అయితే వెళ్తుంది. క్యాండిడేట్ లాగిన్కి అయితే వెళ్ళండి. క్యాండిడేట్ లాగిన్తో క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ అయితే ఉన్నాయి. ఇవి ఎంటర్ చేసి లాగిన్ చేసుకోవాలి. క్యాండిడేట్ ఐడికి ముందే ఒకసారి పేమెంట్ అయితే మీరు చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పేమెంట్లో మీరు దరఖాస్తు చేయవలసిన పేపర్స్ అన్నీ ఒకేసారి ఎంచుకోవాలి. సో ఓకే అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ బులెటిన్స్ చదవండి. ఒకవేళ చదవకపోతే ఇక్కడ నోటిఫికేషన్ దగ్గర క్లిక్ చేస్తే ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే వస్తుంది. సో దాన్ని చదవండి, క్లోజ్ చేయండి. మీ క్యాండిడేట్ నేము మీరు ఏంటో రాయండి. మీ పేరు 10th క్లాస్లో ఎలా ఉందో అలాగా మీ డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ మొబైల్ నెంబరు, అలాగే మీ మొబైల్ నెంబరు మళ్ళీ అదే కన్ఫర్మ్ చేయండి. అమౌంట్ ఎంత పే చేయాలి, సో మీ కేటగిరీ ఏంటో చూసుకుని అంత అమౌంట్ అయితే పే చేయాలి. డూ యూ బిలాంగింగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే ఎస్ కొట్టండి. నేను ఎంత అమౌంట్ పే చేయాలో డీటెయిల్ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే చెప్పాను. ఏ కేటగిరీకి ఎంత అమౌంట్ పే చేయాలో ఒకవేళ చూడకపోతే నేను ఈ ఏపీ టెట్ వీడియో ఉంది కదా, ఇది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కూడా చెక్ చేసుకోండి. అలాగే మన ఛానల్లోకి వచ్చినట్లయితే షార్ట్స్ రూపంలో కూడా చాలా రకాలుగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ అప్డేట్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఈ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ పర్మనెంట్ నోటిఫికేషన్కి సంబంధించి చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ చూడండి, ఇవన్నీ పర్మనెంట్ జాబ్సే ఉంటాయి ఫ్రెండ్స్. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూస్ పేపర్, మీరు ఏ పేపర్లో రాద్దాం అనుకుంటున్నారు, స్కూల్ అసిస్టెంటా, లాంగ్వేజ్ టీచర్సా, పేపర్ 2Bయా అన్నీ ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకుని క్యాండిడేట్ ఆధార్ ఇచ్చి వెరిఫికేషన్ కోడ్ క్లిక్ చేసుకుని ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసినట్లయితే ప్రివ్యూ ఫామ్ అయితే వస్తుంది. ఆ ప్రివ్యూ ఫామ్లో డీటెయిల్స్ 1కి 2 సార్లు చెక్ చేసుకుని మిమ్మల్ని పేమెంట్ గేట్వేకి అయితే తీసుకెళ్తుంది. అక్కడ పేమెంట్ అయితే ఫస్ట్ ఫీ అయితే పే చేస్తే మీకు క్యాండిడేట్ ఐడి అసైన్ చేస్తారు. ఆ ఐడి పట్టుకుని మీరు డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇలా లాగిన్ చేసుకున్న తర్వాత అప్లై ప్రాసెస్ ఎలా చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వచ్చేసి మీ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసుకుని లాగిన్ అయితే చేసుకోండి. లాగిన్ చేసుకున్న వెంటనే మీకు ఇలా అయితే వస్తుంది. ఆ పర్సన్ యొక్క నేమ్ అండ్ టెట్ నెంబర్ అయితే వస్తుంది. సో ఇలా కిందకి వెళ్ళినట్లయితే మీకు కనిపిస్తాయి ఫ్రెండ్స్ డీటెయిల్స్ అన్ని, పేమెంట్ డీటెయిల్స్, ఎంత అమౌంట్ పే చేశారో అన్ని క్లియర్గా కనిపిస్తాయి. లెఫ్ట్ సైడ్లో క్యాండిడేట్ లాగిన్ సర్వీస్కి వెళ్ళినట్లయితే అక్కడ అప్లికేషన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఈ అప్లికేషన్లో డిక్లరేషన్లో ఐ హ్యావ్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ బులెటిన్ చదివాను టిక్ బాక్స్లో టిక్ కొట్టండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఆర్ యూ అపియరింగ్ ఫర్ ద ప్రొఫెషనల్ కోర్స్ ఎగ్జామ్ దిస్ ఇయర్ అంటే ఫైనల్ సెమిస్టర్ ఏమైనా చదువుతున్నారంటే నేను నో అని పెట్టాను ఫ్రెండ్స్. హ్యావ్ యూ అపియర్డ్ టెట్ కమ్ టీఆర్టీ ఎగ్జామ్ అంటే నో అని పెట్టాను. సో హ్యావ్ యూ అపియర్డ్ ప్రీవియస్ ఏపీ టెట్ ఎగ్జామ్ అంటే ఎస్ పెడితే ఏపీ టెట్ ఏ ఇయర్లో క్వాలిఫై అయ్యారో అన్ని ఇయర్స్ డిస్ప్లే అయితే అవుతున్నాయి. సో నేనైతే సెప్టెంబర్ 2013లో క్వాలిఫై అయ్యాను కాబట్టి మెన్షన్ చేశాను. అప్లికేషన్ స్టేటస్ డీటెయిల్స్ అయితే వచ్చేసి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, జెండర్ అయితే మెన్షన్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి, ఫాదర్ నేమ్ మెన్షన్ చేయండి, మదర్ నేమ్ మెన్షన్ చేయండి, మీ కమ్యూనిటీ ఏంటో రాయండి ఫ్రెండ్స్. సో డూ యూ బిలాంగింగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే ఎస్ ఆ నో అని పెట్టండి. తర్వాత ప్రీహెచ్ అయితే నో అని పెట్టాను. అమౌంట్ 750 అయితే పే చేయాలి. క్వశ్చన్ పేపర్ మీడియం అయితే వచ్చేసి పేపర్ 1A SGT క్లాస్ 1 to 4 రెగ్యులర్ స్కూల్స్ అని అయితే అని అడుగుతుంది ఫ్రెండ్స్. క్వశ్చన్ పేపర్ మీడియం మెన్షన్ చేస్తున్నాను. సో నేను క్వశ్చన్ పేపర్ అయితే వచ్చేసి అది సెలెక్ట్ చేసుకున్నాను. SGT 1 to 4 రెగ్యులర్ స్కూల్స్ అని తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. పేపర్ 1A SGT క్లాస్ రెగ్యులర్ స్కూల్స్ ఇంగ్లీష్ తెలుగు అని అంటే నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దీనికి కూడా
సో నెక్స్ట్ అయితే పేపర్ 1A SGT క్లాస్లో ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు మీకు సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్మీడియట్, సీనియర్ సెకండరీయా, లేకపోతే మీరు BEEIDకి సంబంధించిన స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిందా, సో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించిందా, 2 years డిప్లొమా రిలేటెడ్, సో పేపర్ 1A ఏ విధంగా రాస్తారు ఎగ్జామ్ అనేది. సో నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి మీకు సంబంధించింది. అట్లా నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అయితే వచ్చేసి మీ డిస్టిక్ ఏంటి, మండల్ ఏంటి, విలేజ్ ఏంటి, పిన్ కోడ్, స్ట్రీట్, డోర్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు అన్నీ మెన్షన్ అయితే చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీగా. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి మీ ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, 4, 5, 6 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వండి. నేనైతే వచ్చేసి వెస్ట్ గోదావరి, నా దగ్గర ఏ సెంటర్స్ దగ్గరగా ఉన్నాయో ఆ 6 సెంటర్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు కూడా అదే విధంగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, గుంటూరు, హైదరాబాదు, మీకు ఏది కావాలంటే అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చెన్నై ఉంది, బెంగళూరు అయితే ఉన్నాయి. సో నేనైతే నాకు దగ్గరగా ఉన్న 6 సెంటర్స్ని సెలెక్ట్ అయితే చేసుకున్నాను. సెంటర్ చేసేసుకుని కిందకైతే వచ్చేయండి. కిందకైతే వచ్చేసి ఫోటో అప్లోడ్ అయితే సెక్షన్ అయితే ఉంటుంది. ఫోటో అయితే వచ్చేసి ఫోటో హైట్, విడ్త్ 3.5 సెంటీమీటర్స్, 4.5 సెంటీమీటర్స్, సిగ్నేచర్ స్పేస్ అయితే ఉన్నాయి. సో ఇవి ఎలా చేయాలో నేను ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను, హౌ టు ఎడిట్ ఫోటో సిగ్నేచర్ అనేసి. సో ఆ వీడియో అనేది మీకు ఎంతో హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఆ విధంగానే ఫోటో అని సిగ్నేచర్ మోడిఫై చేసుకోండి. నెక్స్ట్ డిక్లరేషన్లో ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్లో పెట్టేసుకుని సో ప్రివ్యూ ఫామ్కి అయితే వెళ్ళిపోండి. ప్రివ్యూ ఫామ్కి వెళ్ళినట్లయితే అన్ని డీటెయిల్స్ ప్రివ్యూలో మళ్ళీ చూపిస్తాయి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే సబ్మిట్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు, ఎడిట్లోకి వెళ్ళి సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రింట్ కావాలంటే రైట్ సైడ్ ప్రింట్ ఆప్షన్ ఉంది, అది ప్రింట్ చేసుకుంటే సేవ్ ఆప్షన్లోకి వెళ్ళి మీ డెస్క్టాప్లో సేవ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఈ ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఫామ్ని మీ మెయిల్ ఐడిలోకి అయితే వేసుకోండి. సో మర్చిపోయే ఛాన్స్ అయితే ఉండదు. లేదా ప్రింట్ తీసుకుని పెట్టుకోండి ఒక ఫైల్లో. మీకు ఎప్పుడు ఎగ్జామ్ పడినా ఏం పడినా మీకు అప్లికేషన్ నెంబర్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ హాల్ టికెట్ డౌన్లోడ్కి. సో మర్చిపోవద్దు, మెయిల్ కానీ ప్రింట్అవుట్ కానీ తీసి పెట్టుకోండి ఫాము. సో ఇది ఫ్రెండ్స్ ఇలా అప్లై చేయాలి ఏపీ టెట్కి అప్లికేషన్ ఫాము. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫోటో సిగ్నేచర్ ఎడిటింగ్ రాకపోయినా సో నేను చెప్తే ఫ్రెండ్స్ గైడ్ చేస్తాను ఎలా చేయాలో. నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదా, ఆ వీడియో చూస్తే మీరే మీ మొబైల్లో చేసుకోగలుగుతారు ఫ్రెండ్స్. మిస్ చేసుకోవద్దు. ఈ టెట్ ఆపర్చునిటీని మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా తెలియచేయండి. తెలియని వాళ్ళు ఉంటే అప్లై చేసుకుంటారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.